హాయ్ అండి. వెల్కమ్ టు డిజీ లోన్స్ అండి. నేను మీ ఫిరోజ్‌ని. ఇవాళ మనకి గోల్డ్ లోన్స్ గురించి చెప్పడానికి అవినాష్ గారు వచ్చారు మన స్టూడియోకి. హాయ్ అవినాష్ గారు. హలో అండి. అవినాష్ గారు, ఇప్పుడు ఇవాళ మనం ఏందంటే మెయిన్ టాపిక్ ఆహ్, ఎటువంటి అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకైనా గానీ, హై క్లాస్ వాళ్ళకైనా గానీ ఎమర్జెన్సీలో డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళకి ఒకటే థాట్ వచ్చేది, ఫస్ట్ థింగ్ గోల్డ్ లోన్. ఇంట్లో ఉన్న గోల్డ్‌ని ఎట్లా ఉపయోగపడతది అనే దాని మీద ఇప్పుడు మన టాపిక్. అసలు గోల్డ్ లోన్ అంటే ఏందండి? మీ దగ్గర ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో అనుకోండి. ఆర్నమెంట్స్‌ని వాటిని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని యాస్ పర్ మార్కెట్ వాల్యూ ఎంతుంటుందో ఆ రోజు, దాన్ని బేస్ చేసుకొని మీకు ఆ రోజు మార్కెట్ వాల్యూని బట్టి మీకు గోల్డ్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. సో, ఇవి ఏంటంటే మీరిచ్చేటటువంటి వాటిల్లో డైమండ్స్ ఇలాంటివి ఉంటే వాటిని కన్సిడర్ చేయను గానీ, గోల్డ్ అనేది ఉండాలి. బిస్కెట్స్‌గా గో జ్యువెలరీ ఐటమే ఉండాలి గానండి. డైమండ్స్ గాని ఇలాంటి వాటికైతే మీకు అమౌంటు వాటి మీద చాలా తక్కువిస్తారు. ఏదైతే గోల్డ్ రిలేటెడ్ ఉంటుందో ఆర్నమెంట్స్ వాటిల్లో వాటిని బేస్ చేసుకొని మీకు గోల్డ్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. అంటే మీరనేదేందంటే, మనం ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్న పూసలు, స్టోన్ వాల్యూస్ తీసేసి ప్యూర్‌లీ గోల్డ్ వాల్యూని కాలిక్యులేట్ జేసి ఇస్తారు వీళ్ళు. అవునండి. ఓకే. ఇప్పుడు జనరల్‌గా ఆన్ యాన్ యావరేజ్‌గా ఎంత గ్రామ్‌కి ఎంత పర్సెంటేజ్ ఉన్న మార్కెట్ రేట్‌కి ఎంత పర్సెంటేజ్ మన బ్యాంకులు పే చేస్తాయండి? మీకు గ్రామ్‌కొచ్చి అరౌండ్ ఒక పర్ గ్రామొచ్చి మీకు 8,000 దాకా మీకు అట్లా ఇస్తారండి. అంటే మీకు పర్ ఆహ్, 1,00,000 వరకు మీకు గోల్డ్ రేట్ ఉందండి. యాస్ ఆఫ్ నౌ మీకు కొంచెం ఫ్లక్చుయేషన్‌గా అటు ఇటుగా 1,00,000 దాకా మీకు గోల్డ్ అనేది రీచ్ అయింది. సో, దాన్ని బేస్ చేసుకొని పర్ గ్రామ్ వచ్చి మీకు ఒక్కొక్కళ్ళు కొన్ని బ్యాంక్స్ కొన్ని ఇది చేస్తారు. అందులో మీకు దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి అది. ఓకే. ఇప్పుడు మనం గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల మన సివిల్ ఇంక్రీజ్ అయ్యే లాభాలేమన్నా ఉన్నాయండి? మీకు ఈ గోల్డ్ లోన్ అనేది వెరీ షార్ట్ టర్మ్ అండి. అంటే మీ అవసరానికి వాడుకుంటున్నారు. మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ మీకు అమౌంట్ ఏదన్నా ఎక్కడి నుంచి రావాల్సినవి ఉంటే వాటిని బేస్ చేసుకొని ఇచ్చేస్తారు. ఇది కంపల్సరీ మీ క్రెడిట్‌కి ఇంపాక్ట్ అవుతుందండి. సో, సిబిల్‌ని కంపల్సరీ ఇన్‌ఫ్లుయెన్స్ చేయగల వన్ ఆఫ్ ది కన్సర్న్ గోల్డ్ లోన్ అనేది కూడా చెప్పగలనండి. ఇప్పుడు ఈ గోల్డ్ లోన్‌లో మనకి రీపేమెంట్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయండి? రీపేమెంట్ ఆప్షన్స్ మీరు వీటిలో మంత్లీ ఆప్షన్ ఉంటుందండి. లేదంటే క్వార్టర్లీ పే చేసుకోవచ్చు. లేదంటే ఇయర్లీ అయినా గాని పే చేసుకోవచ్చండి. కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్‌లో ఇయర్లీ మీరేదైతే పెట్టినప్పటి నుంచి దానికి బిఫోర్ డేట్ ఎళ్లి గనక అప్పటి వరకు ఇంట్రెస్ట్ గనక పే చేస్తే గనక మీకు ఆ ఇంట్రెస్ట్‌ని దాన్ని అక్కడ మన నుంచి మళ్ళీ రెన్యువల్ చేయటం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఏ ఏ సంస్థలు మనకి బంగారు రుణాలు ఇస్తున్నారండి మార్కెట్? మార్కెట్‌లో ఉన్న గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ మీకు గోల్డ్ లోన్ అనేవి ఇస్తున్నాయండి. గవర్నమెంట్ బ్యాంక్స్‌తో కంపేర్ చేస్తే ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆహ్, రూపాయిన్నర అట్లా ఉండటానికి అవకాశం ఉందండి. అదే గనక మీ గవర్నమెంట్ బ్యాంక్‌లో గనక మీకు గనక అగ్రికల్చర్ లోన్ కింద అంటే మీకు గనక పొలం కానీ ఏదన్నా ఉందనుకోండి. ఆ పొలాన్ని బేస్ చేసుకొని మీ పాస్ పుస్తకం ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టుకొని గోల్డ్ లోన్ అనేది ఇస్తే దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మీకు ఒక 60 పైసా వరకు గోల్డ్ లోన్ అనేది వస్తుందండి. ఇవి గవర్నమెంట్ బ్యాంక్స్‌లో మాత్రమే అవైలబిలిటీ ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్‌లో కూడా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేవి ఉన్నాయండి. ఓకే అండి. దీనివల్ల ఏందంటే ఇప్పుడు తెలిసింది మనకి, ఇంట్లో ఉన్న బంగారం అట్లనే అట్టి పెట్టుకోకుండా మన అత్యవసర పరిస్థితుల్లో దాన్ని వాడొచ్చు అనేది. సో, ఇదండి ఇవాళ టాపిక్. థాంక్ యూ అండి.